ఇప్పుడు ఇరాన్ అమెరికా మీద గెలిచినంత పని గెలవడం కూడా. ఎందుకంటే ఇరాన్ను అమెరికాని ముప్పు తిప్పలు పెట్టింది. ద సుప్రీం మిలిటరీ ఫోర్స్ ఇజ్రాయెల్ కూడా ముప్పు తిప్పలు పెట్టడం వెనకాల ఎవరు ఉన్నారు అంటే అది చైనా ఉంది. చైనా యొక్క, రష్యా పక్కన పెట్టిన చైనా యొక్క మిసైల్ టెక్నాలజీ ఉండడం, తర్వాత చైనా యొక్క బైడు అనే శాటిలైట్ యొక్క మిలిటరీ ఇంటెలిజెన్స్ ఉందనేది కూడా రష్యాతో పాటు అర్థమవుతుంది. కానీ ఇక్కడ రష్యాని పక్కన పెడితే చైనా యొక్క మిసైల్ టెక్నాలజీ, ముఖ్యంగా చూడండి డ్రోన్ టెక్నాలజీ, సుప్రీం డ్రోన్స్ని ఇరాన్ తయారు చేసింది. దాని సప్లై అనేది చైనా నుంచి జరుగుతుందని తెలుస్తుంది. ఎందుకంటే డ్రోన్ అంత నీట్గా తయారు చేయడం అనేది చాలా కష్టం. 2 మిసైల్స్, ఈ మిసైల్స్ ఇరాన్కి మిసైల్స్ ఉండొచ్చు, కానీ ఆ మిసైల్స్ సూటిగా అమెరికా ఎయిర్ బేస్ని అటాక్ చేయడం, మాన్యూవరబిలిటీ, సూటిగా లక్ష్యాన్ని ఛేదించడం, ఇదొకటి. తర్వాత మిలిటరీ టెక్నాలజీ అనేది యాంటీ షిప్ మిసైల్స్, తర్వాత సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్స్, సర్ఫేస్ టు సర్ఫేస్ మిసైల్స్. ఈ మిసైల్ టెక్నాలజీలో ఇంత అధునాతనమైన టెక్నాలజీ ఇరాన్ దగ్గర ఉండదు. కాబట్టి చైనా వెనకాల ఉంది. అమెరికాని ఇబ్బంది పెట్టగలిగే విధంగా చైనా యొక్క ఆయుధాలు ఇచ్చింది, యుద్ధ తంత్రాన్ని ఇచ్చింది అనేది మనకు అర్థమవుతుంది. మిలిటరీ ఇంటెలిజెన్స్ హెల్ప్ చేసిందని తెలుస్తుంది. ఎందుకంటే యువాంగ్ వ్యాంగ్ అక్కడే ఉంది. ఇప్పటికే మనకి చాలా ఇన్ఫర్మేషన్ వస్తుంది. అమెరికా ఒక నెల రోజుల ముందు ఇరాన్ మీద అటాక్ చేస్తుంది అనగానే అమెరికా యొక్క అన్ని యుద్ధ వ్యూహాలన్నిటినీ కూడా మిలిటరీ శాటిలైట్ ద్వారా ఎక్కడికక్కడ డేటా అనాలిసిస్ చేసి తన ఏఐ ద్వారా మొత్తం డేటా చేసి ఇరాన్కి ఇచ్చినట్టు తెలుస్తుంది. అంటే ఏంటి, ఇరాన్ అమెరికాని ఇబ్బంది పెట్టడం వల్ల అమెరికా ఈరోజు ఇరాన్కి విజయాన్ని ఇచ్చి వెనక్కి వెళ్ళడం వెనకాల చైనా ఉంది అనేది అవగతం అయిపోతుంది. అంటే చైనా యుద్ధ తంత్రం, వార్ఫేరు, తన యొక్క టెక్నాలజీ, ఏఐ టెక్నాలజీ, తర్వాత మిలిటరీ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ, తర్వాత సీలో నేవల్ టెక్నాలజీ, తర్వాత ఎయిర్ టెక్నాలజీ, మిసైల్, డ్రోన్ టెక్నాలజీ, ఈ టెక్నాలజీలు అన్నీ కూడా చైనా ఇరాన్కి ఇచ్చినట్టు తెలుస్తుంది. మరి ఇది ఇండియాకి ఎందుకు ఆందోళన అంటే ఏంటి, ఇండియా చాలా డేంజర్లో ఉన్నట్టే. ఇప్పటి వరకు మనం ఒకటి ఉంటాం, చైనా ఆయుధాలు చైనా ఆయుధాలు అని. ఓకే, చైనా ఆయుధాలు చాలా అవ్వచ్చు, అన్ని తయారు చేసిన విమానాలన్నీ కూడా రైట్ అవ్వవు, ఎవరికైనా అంతే. చైనా ఆయుధాలు అనేది ఇప్పుడు కాదు అనేది ఇక్కడ అవగతం అవుతుంది. మరి ఇరాన్ వెనకాల చైనా ఉండి అమెరికాని ఏడిపించిన పరిస్థితి ఇక్కడ ఉంటే మరి ఇండియాకు కూడా కష్టకాలమే కదా యుద్ధం వస్తే. మరి ఇండియా అలర్ట్ అయిందంటే అలర్ట్ అవ్వాల్సిన పరిస్థితి. ఎందుకంటే అక్కడ రష్యా ఉక్రెయిన్ యుద్ధాన్ని ఇండియా జాగ్రత్తగా గమనిస్తుంది. ఇండియన్ థింక్ ట్యాంక్ యుద్ధ నిపుణులు ఏంటంటే ఇప్పుడు ఇరాన్ యుద్ధాన్ని చాలా జాగ్రత్తగా గమనిస్తున్నారు. చూడండి, రష్యా ఉక్రెయిన్ యుద్ధాన్ని గమనించి ఈ డ్రోన్ టెక్నాలజీ జాగ్రత్తగా గమనించి ఆపరేషన్ సింధూర్లో పాకిస్తాన్ తుత్తునేలు చేసాం మనం. ఇప్పుడు ఇరాన్ అమెరికా యుద్ధం ఏంటంటే ఇంకొక లెవెల్కి వెళ్ళిపోయిందండి, చాలా పెద్ద లెవెల్కి వెళ్ళిపోయింది. అమెరికా సుప్రీం మిలిటరీ ఫోర్సే ఇరాన్ డ్రోన్ల మీద తుత్తునేలు అయిపోయింది, ఇరాన్ చీప్ డ్రోన్స్, మిసైల్స్ మీద. కాబట్టి ఈ యుద్ధాన్ని మనం గమనించాలి. ఇండియా ఇక్కడ ఏంటంటే ఇరాన్ యుద్ధం మనకి లెసన్స్ ఏంటి, అమెరికా ఇరాన్ యుద్ధం లెసన్స్ ఏంటి, లేకపోతే ఇజ్రాయెల్ యుద్ధం లెసన్స్ ఏంటంటే సుప్రీం మిలిటరీ ఫోర్స్ అనేది ఇంపార్టెంట్ కాదు, యుద్ధ వ్యూహం ప్రధానం. కాస్ట్లీ వారు ఎప్పుడూ డేంజర్. మనం S-400 తెచ్చుకున్నా, పెద్ద పెద్ద రఫేల్ తెచ్చినా, లక్షల కోట్లు పెట్టినా చిన్న దేశం ఓడించేస్తే యుద్ధ వ్యూహం బాగుంటే ఒక్క ఆయుధం చాలండి యుద్ధంలో తారుమారు చేయడానికి, యుద్ధాన్ని విజయాన్ని అపజయాన్ని. కాబట్టి ఇరాన్ లెసన్స్ ఇప్పుడు ఇండియాకి చాలా పెద్ద లెసన్లో. ఇప్పుడు ఇరాన్ వెనకాలన్న చైనా ఉంది కాబట్టి మరి చైనా ఆయుధాలని, చైనా యుద్ధ తంత్రాలని ఇండియా గమనిస్తుందనే చెప్పవచ్చు. ఎందుకంటే అమెరికా మీద చైనా ఎలా నిఘా పెట్టిందో చైనా యొక్క యుద్ధ తంత్రాన్ని, ఆయుధాలను కూడా ఇండియా నిఘా పెట్టింది. అంత ఈజీగా ఉండదు. మనకు కూడా ఇన్ని పెద్ద పెద్ద మిలిటరీ శాటిలైట్స్ ఉన్నాయి. వీటి ద్వారా చైనా అక్కడ ఏం చేస్తుంది, ఎటువంటి యువాంగ్ వ్యాంగ్ కేటగిరీ ఎలా వెళ్తుంది, సబ్మెరైన్స్ ఎలా మూవ్ అవుతున్నాయి, అమెరికాని ఎలా ఇబ్బంది పెడుతుంది, చైనా ఇరాన్కి ఎలా ఆయుధాలు ఇస్తుంది, ఈ ట్రాక్ అంతా ట్రాక్ చేసింది. ఎందుకంటే రేపు పొద్దున పాక్ ఇండియాకు యుద్ధం వస్తే దాని వెనకాల చైనా ఉంటుంది. ఇప్పుడు ఆపరేషన్ సింధూర్లో 80% ఆయుధాలు పాకిస్తాన్కి ఇచ్చింది చైనా. కాబట్టి చైనా యుద్ధ తంత్రం, చైనా ఆయుధాలు ఇరాన్ వెనకాల ఉన్నాయి. కాబట్టి ఈరోజు ఇండియాకు ఆందోళనకరమే. అలా అని ఆందోళనకరం అంటే ఇండియా పరిశీలిస్తుంది. కాబట్టి ఎప్పటికప్పుడు ఇప్పుడు అధునాతనమైన యుద్ధాలు, మన సిడిఎస్ అనిల్ చౌహాన్ గారు చాలాసార్లు చెప్పారు, యుద్ధ తంత్రం ఎప్పుడు మారిపోతూ ఉంటుంది, రోజు రోజుకి యుద్ధ తంత్రం మారుద్ది. ఇప్పుడు ఏఐ వారు జరుగుతుంది. ఫస్ట్ టైము ఇరాన్ యుద్ధంలో ఏఐ వారు జరుగుతుంది. ఏఐ చైనా ఇరాన్కి ఇస్తుంటే ఇరాన్ మీద అమెరికా ప్రయోగించింది ఆంథ్రోపిక్ ద్వారా. కాబట్టి ఏఐ వారు జరుగుతుంది. కాబట్టి ఇండియా ఏఐ వారిని అడాప్ట్ చేసుకోవాలి.
డ్రోన్ వార్ఫేర్ ఎలా ఉంటుందో చూడాలి, ఇంకా అధునాతనం. కాబట్టి చైనా ఆయుధాలు చాలా ఎఫికసీ ఉన్నది, చాలా స్ట్రాంగే, యుద్ధ తంత్రం స్ట్రాంగే. కాబట్టి ఇండియా చాలా చాలా అలర్ట్ అవుతుంది అనేది మనకి యుద్ధ తంత్రం కాబట్టి గమనిస్తున్నాం. ఇండియా మిలిటరీ శాటిలైట్లు, ఇండియా థింక్ ట్యాంకు, పరిశీలకులు, సైన్యం వీళ్ళందరూ యుద్ధాన్ని చాలా జాగ్రత్తగా గమనిస్తున్నారు. అది కూడా మనకి సమీపంలో జరిగేది. కాబట్టి చైనా ఎత్తుగడలకే పై ఎత్తుగడలు వేయడం, కౌంటర్ స్ట్రాటజీస్ అన్ని రెడీ చేస్తున్నట్టయితే ఇక్కడ మనకు అవగతం.